కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఏ రకమైనటువంటి స్టాక్స్ ఇళ్లలో పెట్టుకోవడం కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను కంపెనీలను కోరుతా ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ కంపెనీలను కూడా కోరుతా ఉన్నాను. ఎవరు కూడా మీరు మరి తప్పుడు ప్రచారాలు బయట చేయకూడదు. నేను సోషల్ మీడియాకు కూడా కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎనీ టైం దే కెన్ గో టు ది మై ఆయిల్ ఇండియా కంపెనీ, వాళ్ళు అడగండి, డీటెయిల్స్ ఇస్తారు. కానీ మీరు తెలుసుకోకుండా మరి ఈ రకంగా ప్రజలను ఒక భయానకమైనటువంటి భయకంపిత వాతావరణంలో నెట్టేయొద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా ధరలు ఈ రోజు నుంచి పెరుగుతాయని చెప్పి వ్యక్తి చెప్పడము, మరొక ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఇది చాలా దురదృష్టకరం. దీని కారణంగా కూడా చాలామంది కింది నుంచి పై వరకు అందరూ కూడా స్టోర్ చేసుకుంటున్నారు. అది ఎందుకంటే మనకు ఉన్నటువంటి నేపథ్యంలో అది ఉన్నది. అది కాకుండా కొన్ని డీజిల్కి సంబంధించి మేము ఇటీవల ఈ షార్టేజ్ వచ్చిన తర్వాత ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి దిగుమతి మీద అనేక రకాల ఇబ్బందులు ఏర్పడిన తర్వాత ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, బల్క్ యూజర్స్ ఉంటారు, కొన్ని కంపెనీలు బల్క్ యూజర్స్. ఉదాహరణకు మా యొక్క కోల్ ఇండియా, మేము బల్క్ యూజర్స్. మా కోల్ మైన్లో కొన్ని వేల వెహికల్స్ తిరుగుతాయి మా దగ్గరని. మాకు సప్లైకి కానీ ఒక కామన్ రిటైలర్ సప్లైకి కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉండాలా అనే ఉద్దేశంతో ఏదైతే మాకు బల్క్ యూజర్స్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ మీద కొంత సబ్సిడీ తగ్గించడం జరిగింది. వాళ్ళ మీద సబ్సిడీ తగ్గించడంతో బల్క్ యూజర్స్ కూడా రిటైల్ దగ్గరికి వెళ్ళి మరి గతంలో కంటే ఎక్కువ ఆ రిటైల్ సేల్స్ పెరుగుతున్నాయి. దాని కారణం కూడా కొద్ది ఇబ్బంది అయినా కూడా ఇప్పుడు ఎవరికి కూడా లేదనకుండా బల్క్ యూజర్స్ ఎవరైనా సరే, నేను తెలంగాణలో ఉన్నటువంటి బల్క్ యూజర్స్ అందరినీ కోరుతా ఉన్నాను, మీరు ఇండెంట్ పెట్టండి. విత్ ఇన్ 1 డే మీ అందరికీ ఎంత పెట్రోల్ డీజిల్ కావాలంటే అంత డీజిల్ మీ దగ్గరికి వచ్చి మేము డెలివరీ చేస్తాం, మీ ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాం. కంపెనీలు కావచ్చు, సిమెంట్ కంపెనీలు కావచ్చు, లేకపోతే బల్క్ యూజర్స్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉంటే మా వ్యానే వచ్చి అక్కడ అన్లోడ్ చేస్తుంది. ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సిస్టమ్ ఉంది, అది సిమెంట్ కంపెనీలు ఆ రకంగా యూజ్ చేసుకుంటాయి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని కొద్దిగా రేటు కలిసి వస్తుందనే ఉద్దేశంతో 50 రూపాయలు 60 రూపాయలు ప్రతి లీటర్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మరి జనరల్గా పబ్లిక్ తీసుకుపోయేటువంటి పంపులలో పోయి తీసుకుంటున్నారు. దాని కారణంగా పెద్ద పెద్ద ట్రక్స్ 5-6 ట్రక్స్ ఉంటే చిన్న చిన్న కార్లు డీజిల్ తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఒకసారి మనం ఆన్ చేస్తే 5-6 నిమిషాలు పడుతుంది వాళ్ళకు. ఆ రకంగా ట్రక్స్ పెద్ద ఎత్తున రావడంతో ఇబ్బంది అవుతుంది. అందుకే ట్రక్స్ వాళ్ళందరినీ చెప్పడం జరిగింది, బల్క్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి మరి మీకు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారమే మీరు డీజిల్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ రకంగా నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ లేక దేశంలో కానీ ఎక్కడ కూడా మనము పానిక్ అయి ఆందోళన చెంది మనం అదనంగా ఈ యొక్క ఉత్పత్తులు మనము తీసుకొని స్టోర్ చేసుకొని మరి ఈరోజు ఇబ్బందులకు గురి కావద్దు. నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, మనము ఇప్పుడు ఇంత డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఇంత డిమాండ్ డబల్ పెరిగింది. మరి వెహికల్స్ అదే వెహికల్స్ యూజర్స్ వాళ్ళే, అదేవిధంగా మరి యాక్టివిటీ అంతే ఉంటుంది. మరి డబల్ ఉత్పత్తులు ఎక్కడ పోతున్నాయి? అయినా కూడా మనం వెనుకంజ వేయకుండా ఈరోజు యావరేజ్గా డబల్ డెలివరీ చేస్తూ ఉన్నాం, సప్లై చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరినీ కోరుతా ఉన్నాను, ఎవరు కూడా మీరు ఎంతైతే అవసరమో అంత తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, స్టాక్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి. ఎవరు పానిక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ ఈ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి మీకు కావాల్సినంత, మీకు అవసరం ఉన్నంత సప్లై చేయడానికి
ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, మనం చూస్తూ ఉన్నాము. టీవీ ఇప్పితే సంధిల గురించి మాట్లాడుతున్నారు, షిప్పుల గురించి మాట్లాడుతున్నారు. మన షిప్పులు కూడా ఎన్నో అయిపోయిన విషయం కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వము అనేక ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ఈరోజు దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూస్తూ ఉన్నది. మరి ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు 88% మనము ఇంపోర్ట్